రైట్, ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద స్థలాన్ని మంత్రులు పరిశీలించారు. ప్రమాదంపై అధికారుల నుంచి మంత్రులు వివరాలు తెలుసుకున్నారు. 14వ కిలోమీటర్ వద్ద 8 మంది కార్మికులు చిక్కుకున్నారు. జర్వి సింగ్ పంజాబ్, సన్నీ సింగ్ జమ్మూ కాశ్మీర్, మనోజ్ దోబే, శ్రీనివాసులు ఉత్తరప్రదేశ్, సందీప్, సంతోష్ జట్కా ఇరాన్, జార్ఖండ్ గా గుర్తించారు. అయితే నీటి మట్టం పెరగడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. రెస్క్యూ బృందాలతో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఇక జిల్లా ఎస్పీ, కలెక్టర్ నేతృత్వంలో రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ వేగవంతం చేయాలని కూడా మంత్రులు ఆదేశించారు. టన్నెల్ నుంచి 32 మంది బయటకొచ్చారు. ఇంకా 8 మంది కార్మికులు టన్నెల్లోనే ఉన్నారు. కార్మికులంతా ఇతర రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. అయితే గాయపడిన కార్మికులను జెన్కో ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో మొత్తం 40 మంది కార్మికులు ఉన్నారు. సొరంగంలో నీటి మట్టం పెరగడంతోనే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఇక టన్నెల్ లోపల వాకిటాకీలు పనిచేయడం లేదు. టన్నెల్లో చిక్కుకున్న కార్మికులతో కమ్యూనికేషన్ తెగిపోయింది. సొరంగం లోపల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇటు టన్నెల్ దగ్గర రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. ఫోన్ ఎవరిది? ఎస్ఎల్బీసీ ప్రమాదంపై సీఎం రేవంత్ విచారణ వ్యక్తం చేశారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. సీఎం ఆదేశాలతో ఘటనా స్థలానికి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బయలుదేరారు. టన్నెల్ ప్రమాదంపై మంత్రి ఉత్తమ్ స్పందించారు. అయితే అధికారులు సహాయక చర్యలు చేపట్టారని తెలిపారు. सुपरवाइजर पे उतना हम लोग तो ड्यूटी करता हूँ, इतना आदमी आई नहीं है मालूम। कितने मेंबर बाहर आ कितने मेंबर कितना आदमी बाहर भाग गया है? बाहर में अभी वो लिस्ट सुपरवाइजर बताएगा। हाँ ఎంత మంది వచ్చారు? 10 మంది का इसके बैठा इसके तो काम करने हैं जान 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 जो है ना, जितना आदमी भाग गया है अंदर से 10 आदमी तक भाग गया बोल के बहुत सब लोग बोल रहे हैं। तो 10 आदमी लेकिन 8 आदमी नहीं मिल 8 आदमी नहीं मिलता है. లోపల ఇరుకున్నా 8 మంది అంట మేడం. 18 లో 10 మెంబర్స్ బయటకు వచ్చారు. 8 మెంబర్స్ लूज आया तो आदमी सेंटर में था, सेंटर से उधर के आदमी इधर आने नहीं सका। मैं इधर पीछे भाग गया, 8 आदमी नहीं मिला। तो आदमी जब भागने लगा तो मैं भी भागा उधर से। तो मैं PS4 पर रहता हूँ, तो मैं एक और अपना दोस्त का इंतजार करता जो PS5 पर रहता था। तो और सब भाग गया था फर्स्ट में, तो उस समय मैं नहीं भागा। जब मैं इंतज़ार किया एक का, तो वो आया तो मैं समझा कि यह घटना बहुत बेकार होने वाला है, इससे पहले निकल चलते हैं। वो आया तो उसके बाद मैं सुलही आया और बाकी लोगों से साहब लोग गया अंदर में। तो उसके बाद हम लोग को निकाला बाहर लोगों से। फिर हम लोग 2 नंबर पे आया था PS2 पे। उसके बाद हम लोग बाहर आए, बाहर आके फिर वेट किए। वेट करने के बाद जब देखे कि अभी तक कुछ नहीं आया, तो उसके बाद साहब बोले कि थोड़ा आराम के लिए रूम हम लोग गए। रूम से फिर हम लोग लगभग 11 बजे के लगभग में है, 12 बजे के लगभग में रूम में पहुंच गए। तो रिटर्न आने लगे हम लोग कि अभी तक वो नहीं निकला अंदर वाला, तो कैसा है कैसा नहीं वो खबर देखने के लिए मैं रिटर्न हुआ, फिर वापस में आया हूँ। 13,600 अंदर है। 13,000 मीटर किलो अंदर। हाँ किलोमीटर अंदर। हाँ, और ये बोलोर चलता है। 9 बजे के लगभग में अंदर से आदमी भागने लगा। मैं तो देखा आदमी भागने लगा, तो मैं भी भागा उधर से, तो फिर मैं कुछ समय तक इंतज़ार किया। तो कुछ और आदमी आए, उसके पीछे मैं फिर देखा कि मैं अब चलते हैं। तो जब देखा इसका इंतज़ार कर रहा था, PS5 पर एक और है पंप वाला, तो उसका इंतज़ार किया। उसके बाद देखा कि अब कोई असंभव है शायद बचना, इसलिए हम भी निकले।
ఎస్ఎల్బీసీ ప్రమాదంపై ఎక్స్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. పనులు ప్రారంభమైన వెంటనే ప్రమాదం ఎలా జరిగిందని ఆమె ప్రశ్నించారు. టన్నెల్ పైకప్పు కూలి సిబ్బంది గాయపడటం బాధాకరమన్నారు. కేసీఆర్ హయాంలో 10 కిలోమీటర్ల టన్నెల్ తవ్వారని, ఏ రోజు ఇలాంటి ప్రమాదం జరగలేదన్నారు. ఈ ప్రభుత్వం 4 రోజుల క్రితమే పనులు మొదలుపెట్టిందని, అంతలోనే ప్రమాదం ఎలా జరిగిందో విచారణ జరగాలన్నారు.